మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దాదాపుగా 28 సంవత్సరాలుగా అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు ఇక్కడ చిన్నగా విచ్చేసేటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టు ఈ రోజు నేడు మొక్క మానైనట్టుగా ఎంతో మంది వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాలు అన్ని జరిగినన్ని రోజులు నిర్వహిస్తూ ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని మహాశివరాత్రి వేళ స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. మహాశివరాత్రి అంటేనే ప్రత్యేక పూజలు, జాగరణ మరియు ఉపవాస దీక్షలతో స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు భక్తులు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తుల యొక్క ఆకలి బాధలను తీర్చేందుకు అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు దాదాపు 28 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విచ్చేసే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 4 రోజుల పాటు ఇక్కడ చేపడతారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విచ్చేసిన భక్తులు దాదాపు రోజుకు 2000 నుండి 4000 వరకు భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని వారు తెలియజేశారు. భక్తులకు సేవను అందిస్తే మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది, ఈ సాయం ఇంకో 10 మందికి అందుతుంది అన్న దృఢ సంకల్పంతో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షులు వంశరాజ్ మల్లేష్ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 28 సంవత్సరాల క్రితం మొదటగా ఒక 5 మందికి అన్నదాన కార్యక్రమంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ రోజున మొక్కే మానైనట్టుగా ఈ రోజున ఎంతో మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపేందుకు వారి కుటుంబ సభ్యులు ఇస్తున్న సహకారం, వారి కుల సంఘం వారు ఇస్తున్నటువంటి సహకారంతోటే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. అలాగే ఇక్కడికి విచ్చేసే భక్తులు కూడా వారు సహాయం చేయాలి అనుకున్న వారు సహకారాన్ని అందిస్తే ఇంకో 10 మందికి అన్నదానం చేసే అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు విచ్చేసి అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాద కార్యక్రమాన్ని వీక్షించారు. స్వామివారి చిత్రపటం వద్ద కొబ్బరికాయను కొట్టి మొక్కుకున్నారు. ఇదే విధంగా ఇంతే సేవాభావంతో మున్ముందు కూడా ఇంకా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు ఆకాంక్షించారు. అదేవిధంగా అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రంను అన్నప్రసాద వితరణ కార్యక్రమంని తడకలు వేసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి సొంత భవనం వచ్చే ఏర్పాటుకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. మున్ముందు భక్తి భావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అవసరమన్నారు. వంశరాజ్ మల్లేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనీయమని తెలిపారు. శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సభ్యులు అంటే దాదాపు 28 సంవత్సరాలుగా ఇక్కడ విచ్చేసే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారు విచ్చేసి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ నమస్కారం సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మీరు విచ్చేశారు. సో ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి, అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? గతంలో గెస్ట్గా వచ్చేది, గతంలో వచ్చినప్పుడు పెద్ద అవగాహన ఉండకపోయేది, కానీ ఈసారి ఎంపీగా వచ్చింది ఇక్కడికి పార్లమెంట్ సభ్యులు. ఇక్కడ మా మల్లేశం గారు, రాజు గారు, రాజేష్ గారు, శంకర్ గారు వంశరాజులు ఇలా
వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కానీ మనసుకు పెద్దవాళ్ళు వాళ్ళు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది రాబోయే కాలంలో మరింత గొప్పగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఆ సంఘానికి అఖిల భారత వంశరాజుల సంఘం సభ్యులకి వాళ్ళ యొక్క ట్రస్ట్ మెంబర్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈసారి మొత్తం దీన్ని పరిశీలన చేసి వచ్చేసారి ఏ సమస్యలు ఇక్కడ ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలు ఎట్లా ఎరాడికేట్ చేయాలో రాబోయే కాలంలో పెరిగిన భక్తుల రద్దీని తట్టుకునేటట్టుగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి దానికోసం ప్రయత్నం చేస్తాం. కీసర క్షేత్రానికి మీరు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి విచ్చేశారు సార్. ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగాయని భక్తుల నుండి స్పందన విన్నాం. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా ఎన్ని చేసినా కొంత తక్కువ ఉంటాయి వాస్తవంగా. అంటే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా పేద భక్తులు ఉంటారు బాబు. బోలాశంకరుడు ఈయన పేదల దేవుడు కాబట్టి ఏది ఏమైనా ఇన్ని లక్షల మంది రాకపోకలను నియంత్రించడంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాటిని కూడా వచ్చేసరికి మెరుగైన పరిస్థితి కల్పించే ప్రయత్నం చేస్తాం. మరి వంశరాజ్ మల్లేష్ గారు మరి అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షులు మనతో ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మీకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్న గొప్ప ఆలోచన ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది సార్? మేము ఇక్కడ శివరాత్రికి ఒక 5 మందితోటి స్టార్ట్ చేశాం. 5 మందితోటి స్టార్ట్ చేసి మరి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు రోజు 4,000 మంది వరకు భోజనం చేస్తారు. దీన్ని ఇక్కడ చూసుకుంటూ కూడా శ్రీశైలంలో కూడా సత్రం కట్టాం. నిన్న ఓపెనింగ్ కూడా చేశాము 20 తారీఖు నాడు. ఇక్కడ వచ్చే భక్తులను మీరు అడిగి తెలుసుకొని ఎలాగున్నాయి భోజనాలు ఏంటి ఏమని. ఎందుకనంటే వారందరూ కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి అన్నది ఒక ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పెడితే ఇక్కడ అన్నప్రసాదం చేసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి ఇంకో 10 మందికి అన్నదానం చేస్తారు. అదేవిధంగా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఎదటి వాళ్ళను మంచి చూసుకునే అవకాశం వస్తుంది. దాని కొరకే మనం ఇది అన్నదానము స్టార్ట్ చేశాం. ఎందుకంటే మన ఇంట్లో మనం మంచిగా ఉన్నాం అనుకో, మనం ఎదటి వాళ్ళు కూడా మంచిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దాని కొరకే ఈ అన్నదానం. ఈ అన్నదానంలో ఇక్కడ సత్రం కూడా నెక్స్ట్ ఇయర్కు ఎంపీ గారు చెప్పినట్టుగా మన ముఖ్య అతిథులు మరి ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు వచ్చారు. మరి చెప్పారు ఇక్కడ ఏదన్నా తగిలి ఉంటే నాకు చెప్పమని చెప్పారు. మరి ఏదన్నా ఇక్కడ ఇబ్బందులు ఉంటే నెక్స్ట్ సంవత్సరం కల్లా వచ్చే సంవత్సరం కల్లా ఇక్కడ పెద్ద షెడ్ వేసి ఈ సేమియా లేకుండా చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మా కుల సభ్యులు కూడా అందరూ మా బాలనరసింహ గారు, మరి శంకర్ గారు, మరి రామన్న గారు, మరి మల్లేష్ గారు, భిక్షపతి గారు, రాజేష్ అందరూ కూడా వచ్చారు. మా మిస్సెస్ అయితే మరి ఎక్కువ ఇక్కడ సేవ చేస్తుంది, యాదమ్మ గారు. ఆమె తోటి విజయ్ అని వంటల మాస్టరు. ఆ వంటల మాస్టర్ కూడా ఎట్లా ఉండంటే ఒకసారి ఆయన కళ్ళు పోయినాయి. కళ్ళు అంటే పొరలు వచ్చేసినాయి మొత్తం. ఒకరు ఇలా చేయి పట్టుకొని ఒకరు ఆయన వేస్తుంటే అట్లా వేయించేవాడు. అలా కూడా మంచి రుచి వచ్చింది. ఇప్పుడు 27 సంవత్సరాల సంది ఆయనే భోజనం. ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్తున్నారు, మంచిగా ఉన్నాయి భోజనాలు అని. అదొకటి మాకు సంతోషంగా ఉంది. మా విజయ్ కూడా నెక్స్ట్ ఆయనకు మంచి వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఆయనకు మంచిగా బట్టలు పెట్టి మరి తోలిస్తాము. ఆయన కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలి, మాకు ఇక్కడ వచ్చే భక్తులు కూడా బాగుండాలని మరి తెలియజేస్తూ మరి నా కార్యక్రమం ఎక్కడ పోయినా ప్రజల సేవ. మొన్న ఎల్లమ్మ టెంపుల్ కూడా కట్టాము అక్కడ బండ్లగూడలో. అక్కడ కూడా అమావాస్య రోజు మళ్ళీ అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటేందుకు మా భక్తులు అందరూ వస్తారు. ఈ సహకరించే వాళ్ళు కొందరు బియ్యం ఇస్తారు, కొందరు డబ్బులు ఇస్తారు, కొందరు కూరగాయలు ఇస్తారు, కొందరు నూనె ఇస్తారు, కొందరు పప్పులు ఇస్తారు. ఎవరికి దోచిన విధంగా వాళ్ళు ఇచ్చి దీనికి కూడా నా ఒక్కరి సహకారమే కాకుండా మేము పనిచేస్తాము. వాళ్ళందరి సహకారం కూడా ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని తెలియజేస్తున్నాం. అంటే వంశరాజుల కీర్తి చరిత్రలో నిలిచిపోయే విధంగా కీసగుట్టలో అన్నదాన కార్యక్రమంతో మొదలైన మీ యొక్క కార్యక్రమం మరి శ్రీశైలం వరకు చేరింది. అక్కడ సత్రాన్ని నిర్మించుకొని ఈరోజు నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ వంశరాజులు మరి ఇంతవరకు చేరుకున్నారు కదా, ఈ యొక్క కృషి ఎలా సాధ్యపడింది? ఇప్పుడు మనకొకటే ఈ సంఘము పెట్టకం కూడా మేము ఇంకో బాలనరసింహ గారు, నేనే ఫస్ట్, మల్లేష్ గారు, మా వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ రోజు పెట్టి ఇప్పుడు ప్రపంచంలోనే శ్రీశైలంలో నెంబర్ 1 ఎక్కడ లేని విధంగా ఏ గుళ్ళకాడ కూడా ఎక్కడ మా వంశరాజులకు నిలబడు నీడ లేకుండా మేము అందులో శ్రీశైలంలో స్టార్ట్ చేసినాం. మరి ఇక్కడ రామలింగేశ్వర స్వామి కూడా ఆయనకు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఇక్కడ పిలుచుకొని సేవ చేసేందుకు ఉండమని చెప్పారు.
మా యొక్క వంశరాజులందరూ గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ శ్రీశైలముల్లో మనము ఎక్కడ లేని విధంగా అక్కడ పెద్ద సత్రం కట్టి మన వాళ్ళకే నెంబర్ 1గా దేశంలో భారతదేశంలోనే నెంబర్ 1 ఇంకెక్కడ లేదు. మా జీవితాలకు అదే మొదటి మెట్టు. దానికి గాను మేమందరూ కూడా మా పిల్లలు మేము మా అందరు కృషి చేసిండ్రు. దానికి కృషి ఫలితంగా అందరు సహకారం కూడా చేస్తున్నారు. సహకారం చేసిన కుటుంబాలకు అందరికీ కూడా శివుని ఆశీస్సులు ఉండాలి. మరి ఇక్కడ నాకు తోడ్పాటుగా ఉండి నాకు మంచి చేస్తున్నామని చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలి. ఎందుకంటే మంచి చేస్తున్నామని చెప్పకపోతే పని ముందుకు వెళ్ళదు. మరి ఏం చేస్తున్నామని నువ్వు అడిగితే అది వెనకకి వెళ్ళిపోతుంది. అలా చెప్పిన వాళ్లకు, ఈ గైడెన్స్ ఇచ్చిన వాళ్లకు, నా వెనక ఉన్న వాళ్లకు, నా పిల్లలకు, నా కోడళ్ళకు, నా బిడ్డలకు అందరికీ కూడా నాకు వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి నేను ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నా. వాళ్ళందరూ బాగుండాలి, నేను వాళ్ళ ఎమ్మటి ఉండాలి, నా ఎమ్మటి వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వంశరాజులందరినీ ఒక యూనిటీగా తీసుకువచ్చి మేము కూడా ఏదో ఒకటి సాధించాలి, ఉన్న భక్తులకు కూడా మేము సహకారాన్ని అందించాలి, పేదలకు చేయుతలను ఇవ్వాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మరి 28 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని మరి కీసరగుట్టపై నిర్వహిస్తున్నారు. ఇంతటి కృషి ఎలా సాధ్యపడిందండి? అసలు అందరూ ఒక యూనిటీగా తీసుకురావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? మేము TR9 వాళ్ళకు ధన్యవాదాలు. 1994లో మా పాత కులం అనేది ఒకటి ఉండే, దాన్ని వంశరాజుగా మార్చుకోవడమే అది గొప్ప ఇది. అది సాధించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జీవో వచ్చింది. జీవో తీసుకొచ్చిన తర్వాత సైనిక్పూరి కుషాయి కూడా మా వంశరాజు అందరూ కూడా ధన్యవాదాలు. అప్పట్లో 30 సంవత్సరాల కింద మాకు సహకరించిన వాళ్ళందరికీ. అదేవిధంగా ఇక్కడికి మా మల్లేష్ గారు వచ్చేవాళ్ళం, మేము వచ్చేవాళ్ళం. ఇండివిజువల్గా ప్రజలు ఎట్లా వస్తారో అట్లా వచ్చేవాళ్ళం. వస్తుంటే అతను మా మల్లేష్ గారికి ఆలోచన వచ్చింది, మా వంశరాజు పేరు కూడా మార్చుకున్నాము, మనం కూడా ఇది చేస్తే ఎలాగుంటుంది అనేది ఆ కుటుంబానికి ఆలోచన వచ్చి వంశరాజులను అన్నీ ఉమ్మడిగా అందరినీ కూడా కలుపుకొని ఈ విధంగా ఈ కీసరగుట్టలో 30 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు కుటుంబము వంశరాజులు కలిసి అంత కుటుంబంతో సహా ఈ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీశైలంలో ఏదైతే అన్నదాన సత్రము నిర్మించుకున్నామో మొన్ననే ఓపెన్ కూడా చేశాము. దానికంటే మించింది మా వంశరాజు పేరు శ్రీశైలంలో ఏదైతే పెట్టామో ఆ దేశవ్యాప్తంగా స్థాపించింది. మా పిల్లలు కూడా ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, పిల్లలు కూడా విద్యావంతులయ్యారు, ఇలా ఉద్యోగస్తులు వస్తున్నారు. ఇదే ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ మా వంశరాజు బంధువులకు అందరికీ నమస్కరిస్తూ ఇట్నే సహకరించాలని ఈ మల్లేష్ గారి కుటుంబానికి మరి మా చిన్ని యాదమ్మ గారికి, రాజేష్ గారికి, శంకర్ గారికి వీళ్ళు కంటిన్యూగా వాళ్ళకి ఒక ఆస్థ అనేది ఉండదు, ఇది ఏది ఉండదు. ఏ ప్రోగ్రాం తీసుకున్నా వాళ్ళే కష్టపడతారు. కుటుంబం మేము రాకపోయినా ఉన్నా ఆ కుటుంబం ఆ వంశరాజులకు అందరికీ ఒక పేరులాగా తీసుకొస్తారు. ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ అందరూ సహకరించాలని కోరుతున్నాను. దాదాపు 28 సంవత్సరాలుగా అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం వారు నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మీరు పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము గత 23 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా వంశరాజ్ సంఘం అందరు కలిసి కూడా అందరూ దానికి సహకరిస్తున్నారు. అందరూ కూడా మరీ ఎక్కువ దీనికి పనిచేసే వాళ్ళు మా మల్లేష్ అన్న, శంకర్ గారు, రాజేష్ గారు, మన యాదక్క గారు. ఎందుకంటే వాళ్ళు ఒక కుటుంబంలాగా, వంశరాజ్ సంఘానికి ఒక కుటుంబంలాగా అందరికి పేరు వస్తుంది. వాళ్ళు ఒక్క కుటుంబానికి కాకుండా వంశరాజ్ సంఘానికి ఇంటింటికి అందరికి పేరు వచ్చేలాగా వాళ్ళు పనిచేసి వంశరాజ్ సంఘాన్ని ముందు తీసుకుపోతారు. కాబట్టి వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా వంశరాజులందరూ కూడా దీన్ని ఏదో ఒక్కరిదే అన్నట్టుగా కొంచెం ఫీల్ అవుతారు కొందరు మా సంఘంలో. అట్లా ఫీల్ కాకుండా కూడా అందరిది ఈ మన శ్రీశైలం అన్నదాన సత్రం కానీ ఇక్కడ కూడా అన్నదాన సత్రం నిర్మిస్తారు కానీ అందరిది కాబట్టి అందరు సహకరియాలి. ఏదో ఒక్కరిదే ఇద్దరిది వాళ్ళ కుటుంబాన్ని అనే ఫీలింగ్తో పోతుంది. కాబట్టి కొంతమంది శ్రీశైలం రాలేకపోయారు. అది మురికత్వం, అది రానందుకు వాళ్ళు ఇంటింటికి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరికి కూడా చెప్పినాము. రాని వాళ్ళు మూర్ఖతులు కాబట్టి వాళ్ళు కూడా అందరూ సహకరించాలి. ఇప్పుడు 23 ఏళ్ళ నుంచి సహకరిస్తారు కాబట్టి అందరూ కూడా సహకరిస్తే ఈడ కూడా సత్రము పెద్ద మనిషి అన్నగారు చాలా దీనికి కష్టపడి దీన్ని కూడా ఒక విధికి తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం వరకు దీన్ని కట్టుతారు. మా వంశరాజ సంఘానికి మొత్తము అందరు కుటుంబానికి అందరికీ కూడా సహకరించమని మరీ కోరుకుంటూ ఈ అన్నగారికి, శంకర్ గారికి అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర శంకర్ గారిది. ఎందుకంటే ఎక్కడి నుండి దాతల సహకారం అందినా ఆ అందిన సహకారాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలన్న ఆలోచనతో, ఆ యొక్క దాతల సహకారాన్ని ఏ విధంగా పొందాలన్న ఆలోచనతో వారు ముందుకు సాగుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని యూటిలైజ్ చేస్తూ అది పేదలకు అందే విధంగా మరి కృషి చేస్తున్నటువంటి శంకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్, మీరు దాదాపు 28 సంవత్సరాలుగా అఖిల భారత వంశరాజ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్, ఎలా సార్ ఇంతటి శ్రమ ఎలా సాధ్యపడింది? అంటే ఒక్క సంవత్సరం చేస్తే రెండో సంవత్సరానికి అలసిపోతూ ఉంటారు, కానీ నిర్విరామంగా 28 సంవత్సరాలు ఎలా చేయగలుగుతున్నారు? అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు మల్లేష్ వంశరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం ప్రతి సంవత్సరం కీసరగుట్ట వచ్చే భక్తులకు 5 రోజులు నిర్విరంగా మేము అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. అన్నప్రసాదం చేయడంలో మా యొక్క వంశరాజ కుటుంబ సభ్యులు, కుల బంధువులు అందరూ వారికి తోచిన సాయంగా, ఇప్పుడు కంచగండ్ల మల్లేష్ గారు ప్రతి సంవత్సరం 1 క్వింటల్ బియ్యమే కాకుండా అలా దోస్తులతో కూడా కొంచెం ఆర్థిక సాయం, అదేవిధంగా మా యొక్క తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రతి సంవత్సరం బాబా మేము అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నామంటే తీసుకపో బియ్యం అని చెప్తాడు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మొదటిగా వంశరాజ్ సంఘాన్ని స్థాపించింది బాలనరసింహనే కాబట్టి అతని దగ్గరికి పోయి బాబా చేస్తున్నాం అనగానే తీసుకుపో అని చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు పేరున వంశరాజ్ కుల బంధువులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మేడిపల్లి నుంచి కూడా సాములు సాయిల్ గారు కూడా ఇక్కడ విచ్చేస్తాడు. ఆయన కూడా 2 రోజులు కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండు. ఎందుకంటే మేము శ్రీశైలంలో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ అక్కడ మన మల్లేష్ వారి ఆధ్వర్యంలో 18,000 ఎసెప్టీ తోటి 3 ఫ్లోర్లు నిర్మించి 1 ఫ్లోర్ 12 రూమ్లతోటి ప్రజలకు, భక్తులకు అందుబాటులోకి తేవడం జరిగింది. అక్కడ కూడా 2.5 కోట్ల నుంచి 3.5 కోట్ల దాకా ఇప్పటిదాకా ఖర్చు అయింది. ఒక్కొక్క రూముకు 5 లక్షల రూపాయలు. అంటే ఇక్కడ కంచగండ్ల మల్లేష్ గారు వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి ఒక రూముకు 5 లక్షల రూపాయలు ఇచ్చి అట్లా ఇప్పటికీ 24 రూములు బుక్ అయిపోయినాయి. అట్లా ప్రతి భక్తులే కాకుండా మన మల్లేష్ గారు కూడా తన వంతు ఎంత ఉంటే అంత కూడా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ మొన్న 20 తారీఖు నాడే మన శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా భవనాన్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా మేము అక్కడికే మా మామయ్య ఎమ్మటి మల్లేష్ గారు ఎమ్మటి వెళ్ళి అక్కడ కూడా 2 రోజులు ఉండి అక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ 3వ రోజు కూడా ఇక్కడికి విచ్చేసి మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు బీసీల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన రాజేందర్ అన్న ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి చాలా సంతోషపడి, మీకేమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నేను తాత్కాలికంగా కాదు పర్మనెంట్గా కూడా చేయనికి ఏముంటుందో కూడా నేను మీకు సాయం చేస్తానని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన బీసీల ముద్దుబిడ్డ కాబట్టి తెలంగాణలో కూడా కీలక పాత్ర వహించాడు కాబట్టి ఇప్పుడు బీజేపీలో కూడా ఉండు అతనికి అధ్యక్ష పదవి కూడా వస్తుందని కూడా మేము మా కులం నుంచి కూడా అతనికి కోరుకుంటున్నాం. అతడు అధ్యక్ష పదవి వస్తే కూడా ఈ బీసీలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ వారికి సముచిత న్యాయం కూడా కలుస్తుంది. ఎందుకంటే ఆయన బీసీ అక్కడ ఆఫీసులో కూర్చొని ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తాడు కాబట్టి వారికి అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి కీసరగుట్టకు రామలింగేశ్వర స్వామి దగ్గరికి విచ్చేసిన భక్తులందరూ ఈ టీవీలో చూసినా కానీ ఇక్కడున్న బోర్డును చూసి కూడా ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన TR9 ప్రతి సంవత్సరం మేము ఎలాగా అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళు కూడా TR9 కూడా మా ఎమ్మటి వెనకకించి ఉరుక్కుంటూ వాళ్ళు 8 సంవత్సరాల నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వారు కూడా 5 రోజులు ఇక్కడ ఉండి నిర్విరంగా ఇక్కడున్న ప్రజలను కూడా వారు టెలికాస్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా దేశంలో ఉన్న భక్తులందరికీ తెలియపరిచినందుకు ఈ TR9 సిబ్బంది మన తూర్పు రమేష్ అన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ వంశరాజ్ సభ్యులుగా కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షులైనటువంటి వంశరాజ్ మల్లేష్ గారికి మరి ఒక కూతురు 2 కొడుకులు ఉన్నారు. మరి ఈ 2 కొడుకులు కూడా ఒకరు శ్రీశైలంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని చూసుకుంటే మరి ఇంకొక కొడుకు కీసరలో ఉన్నటువంటి మరి యొక్క బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని చూస్తున్నారు. మరి శ్రీశైలం వరకు మీ యొక్క వంశరాజుల కీర్తి మరి వెళ్ళింది కదా సార్. ఇక్కడ కూడా ప్రతి నిత్యం అంటే 28 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలలో మా పిల్లల సహకారం మాకు ఎంతో ఉంది అని మీ తండ్రి గారు చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? మేడం, పాస్ట్ 28 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మేము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. మా నాన్నగారి తనయుడిగా నేను ఆయనకు ఎంతో తోడుగా ఉండి మేము ప్రతి ఒక్క కార్యక్రమము
మేము చిత్తశుద్ధిగా మేము వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదే కాకుండా మేము శ్రీశైలంలో అన్నదాన సత్రం మరియు భవనం నిర్మించుకున్నాం. మొన్న 20 తారీఖు ఓపెనింగ్ జరిగింది. దానికి కానీ 36 రూమ్లు మొత్తము నిర్మాణంకి రెడీగా ఉన్నాయి. మేమందరము ప్రతి ఒక్కరు, మేము ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం కానీ ఆ భవన నిర్మాణానికి కానీ ప్రతి ఒక్కరు సహకరించిన దాతలు ఉన్నారు, మా వంశరాజ్ సభ్యులు. దానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ 28 సంవత్సరాలుగా ఎలాంటి దాతల సహకారం తీసుకుంటున్నారు? ఎవరెవరు సహకరిస్తున్నారు? మాకు వచ్చి ప్రతి ఒక్క మా ఫ్రెండ్స్ కానీ డొనేషన్ చేస్తున్నారు. మా యొక్క రిలేటివ్స్ కానీ, మాకున్న క్లోజ్ సర్కిల్స్లో కానీ, మా యొక్క వంశరాజ్ సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు అన్నదానానికి. ప్రతి మగవారి విజయం వెనక ఆడవారు ఉంటారన్నది ఎంత నిజమో, వంశరాజ్ మల్లేష్ గారి విజయం వెనక మరి యాదమ్మ గారు ఉన్నారు అన్నది కూడా అంతే సత్యం. నిర్విరామంగా ఆయన చేస్తున్నటువంటి 28 సంవత్సరాల కృషికి తాను మొదటి మెట్టై నడిపిస్తూ మరి ఈరోజు ఇంత అంతస్తులో ఎక్కించడానికి కారణం యాదమ్మ గారు. మరి యాదమ్మ గారు 28 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని తన ఒంటి చేత్తో మరి ఇక్కడ ఉన్నటువంటి వారిని దగ్గరుండి పనులు చేపించుకొని అది రుచితో శుచితో అందరికీ మరి వడ్డిస్తూ మరి వారికి ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నారు. సో మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. అమ్మ ఇక్కడికి 4 రోజులు మేము వచ్చి ఇప్పుడు 3 రోజులు అయింది అన్నదానం స్టార్ట్ అయ్యి. అయితే ఒక 6 పనోళ్ళు, 6 వంటలోళ్ళు. కొద్దిగా 4 గంటలకు లేస్తాం, లేచి కూరగాయలు అన్నీ తరుగుతాం. ఇక వంట 12 గంటల వరకు అవుతాయి. ఇక పూజ చేసే వరకు 1 గంటకు స్టార్ట్. 2 క్వింటాలు వండాము ఇవాళ, నిన్న క్వింటాలన్నర వండాము. ఇక అట్లా ఇంతవరకు దాకానైతే ఇట్లా చేసినామమ్మ. మరి వంశరాజ్ మల్లేష్ గారు కీసరగుట్ట అన్నదాన కార్యక్రమమే కాదు, అటు శ్రీశైలం అంటూ వెళ్తారు, ఇటు ఇందిరానగర్లో ఉన్న ఎల్లమ్మ గుడికి వెళ్తారు. మరి ఎప్పుడు మీకు అందుబాటులో ఉండరు కదా, మరి మీరు యొక్క బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నారు? ఇక నాకు అన్ని చెప్పితే నేను మా కొడుకులది సలా, మా అల్లుంది, అందరు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటే నేను ఇదివరకు దాకా చేసుకొచ్చిన. ఇక సో మరి అలా వెళ్తుంటే మీకు ఏం అనిపించట్లేదు? మాకేమనిపించదు, ఎక్కడైనా చేసేదే కదా మేము సేవ అని. నేను ఇక్కడ చేస్తే వాళ్ళు అక్కడ చేస్తారు అంతే. మొత్తానికైతే జనాలకు సేవ చేయడమే మీ ఉద్దేశం. దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు ఓపిక ఇచ్చినంత. కర్నూలు వాస్తవులైన రమణమ్మ గారు ఈరోజు మరి అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారు కూడా భోంచేశారు. ఇక్కడ భోజనం ఏ విధంగా ఉందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీరు భోంచేశారు కదండి, అసలు ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి? చాలా మంచిగా ఉన్నాయండి. అన్ని వంటలు, ఈ వంట బాగాలేదనకుండా ప్రతి ఒక్క వంట మంచిగా చేసినారు. ప్రతి ఒక్క చోట శ్రీశైలంలో కానీ ఇక్కడ కానీ మేము 10-11 ఏళ్ళు అయింది ఆ వదిన అన్నకు మా చిన్న మా కూతురునిచ్చి అప్పటి నుంచి మేము ఇక్కడ భోజనాలు కానీ ఇక్కడ వచ్చి కార్యక్రమం కానీ జరిగే దాంట్లో కానీ అందరం వచ్చి సేవ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏ లోటు లేకుండా ఎక్కడికి పోని జనాలు ఇక్కడ వచ్చి భోంచేయడం కానీ ఒక క్రమశిక్షణ కానీ అన్నిట్లో చాలా బాగుంది. మరి సేవ చేయాలన్న లక్ష్యం ఉన్న కుటుంబానికి మీ యొక్క కూతురుని ఇవ్వడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మా అల్లుడు, మా అన్నయ్య, మా వదినమ్మ వీళ్ళందరూ వాళ్ళ కుటుంబమే సేవా కార్యక్రమంలో ఉన్నారు. ఇక్కడ శ్రీశైలం కానీ, ఇక్కడ రామలింగేశ్వర స్వామి దగ్గర కానీ, అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కానీ ప్రతి ఒక్క చోట వీళ్ళ సేవలు అంతా ఇంత చెప్పనీకే వర్ణం కాదు. మరి ఇంతటి గొప్ప బాధ్యతను రేపు భుజాలపైన వేసుకోవాల్సి వస్తుంది మీ అల్లుడు కూడా, మరి దానికి ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. తల్లిదండ్రి వంశపరంగా వాళ్ళ కుటుంబము ఎప్పుడు ఆ రామలింగేశ్వరుడు కానీ ఎల్లమ్మ తల్లి కానీ సకుటుంబ సమీపంగా అందరికీ వాళ్ళ కృప ఉండాలని, ఆ దేవుని కృప ఉండాలని మా కూతుర్ని ఇచ్చినామనేదే కాదు, వాళ్ళు ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి ఏది ఎలా చేయాలో బాగా తెలుసు. దాంట్లో కూడా మా అల్లుని శ్రమ కూడా చాలా ఉంది. అందుకు కానీ మేము కూడా సంతోషిస్తున్నాం. మరి వంశరాజ్ మల్లేష్ గారి కుటుంబ సభ్యులు ఎప్పుడు మాకు సహకారాన్ని అందిస్తారు, నేను ఉన్నా లేకపోయినా నేను తలపెట్టిన కార్యక్రమాన్ని వారు ముందుండి నడిపిస్తారని తెలిపారు. మరి వారి కుమారుడైన ఆయన సతీమణి వరలక్ష్మి గారు ఉన్నారు. మరి ఇంతటి బాధ్యతను మీ మామగారు మీ పైన పెట్టారు, మరి ఎలా అనిపిస్తుందండి? అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఇది మాకు 11 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అంతకుముందు నుంచి కూడా మా మామయ్య గారు అన్నదానం చేస్తున్నారు. రోజుకి కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ
ఉచిత అన్నదానం చేయడం జరిగింది. అందరు సంతోషంగా తినడం, దీవించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. కుటుంబము ప్లస్ మా బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంది. ముఖ్యంగా మా అత్తమ్మ గారు, మామయ్య గారు ఎన్నో 20 సంవత్సరాలు దాదాపుగా వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు, అందరికీ రుణపడి ఉంటాము. మీరందరూ సంతోషంగా వచ్చి ఇక్కడ భోజనం చేసుకుని అందరినీ దీవించాలని కోరుకుంటున్నాం. శ్రీశైలంలో కూడా అన్నదాన సత్రం ఈ మధ్యనే ఓపెన్ చేయడం జరిగింది. 12 రూముల వరకు కంప్లీట్ అయినాయి. స్టార్ట్ కూడా చేయడం జరిగింది అన్నదానము. అందరినీ కోరుకునేది ఏంటంటే తిన్నవాళ్ళు మీ వంతు సహాయంగా ఎంతో అంత సహాయం చేస్తే అది ఇంకొక 10 మంది వరకు ఉపయోగపడుతుంది. మీరు ఎంతైనా ఇవ్వండి, ఒక 100 రూపాయలైనా 500 అయినా సరే, తిన్న తర్వాత మీరు మనస్ఫూర్తిగా కొనసాగిస్తూ మీ సహాయ సహకారాలు వీళ్ళకి ఇంకా ఎక్కువ అందిస్తే ఇప్పుడు 1000 మందికి భోజనాలు పెట్టినారు, వచ్చే సంవత్సరం ఇంకొక 2000 మందికి భోజనాలు పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి రూపాయి కూడా అన్నదానానికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి కూడా సంతోషం మిగిలిస్తుంది. కాబట్టి అందరు ఆనందానికి కార్యక్రమానికి మీరు బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు TR9 వాళ్ళకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మరి వంశరాజు మల్లేష్ గారి కూతురు అంటే ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో తాను ఒకరై ముందుండి మరి నడిపిస్తున్నారు. మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో వారు ఉన్నా లేకపోయినా వాళ్ళ అమ్మగారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవమ్మ గారు మనతో ఉన్నారు. అమ్మ, మీ నాన్నగారు గొప్ప కార్యక్రమాన్ని సంకల్పించారు, దీనికి మీరు సహకారాన్ని అందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇలా అన్నదానం చేస్తున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. మా నాన్నగారు చేస్తున్నారు, మేము కూడా చేయాలి అని మాకు కూడా ఆతృత. మమ్మల్ని చూసి మా పిల్లలు, మా కోడలు, మా బిడ్డలు అందరూ చేస్తున్నారు మేడం. అందులో మా అమ్మ చేయడం అంటే అసలు చాలా గొప్ప విషయం. ఎందుకన్నా మా నాన్నగారు నిన్న శ్రీశైలంకి వెళ్ళారు, అయినా కానీ అమ్మ ఒకతే ఇక్కడ ఉండి నాన్న ఉన్నట్టుగానే అన్ని ప్రతి ఒక్కటి చేసింది మేడం. ఫస్ట్ మా అమ్మకి, మా నాన్నకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మేడం. ఇట్లా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చూసి మేము కూడా ఇంకా చేయాలి అని అనుకుంటున్నాం. ముందు ఈ బాధ్యత మీ భుజాల పైన కూడా ఉంటుంది, మరి అప్పుడు ఏం చేస్తారు? ఇక శివయ్య ఆజ్ఞ ఇస్తే ఇక చేస్తాం మేడం. మేము కూడా చేస్తాం. సో మరి నిన్న మీ నాన్నగారు లేకున్నా మీరు కూడా ఇక్కడ ఉండి పనులు చేసాం మేడం. అసలు ఎంతమంది వస్తున్నారమ్మా? ఒక 2000 మంది, 3000, 2-3 వరకు వస్తున్నారు మేడం. 28 సంవత్సరాల నుంచి అయితే మేము ప్రతిసారి వీలు చూసుకొని వస్తున్నాం. ఇక అంతే, శివయ్య దగ్గర రావాలని వీలు చేసుకొని మరీ వస్తున్నాం. అంటే ఈ 5 రోజుల పాటు ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడ ఉండి మరి ఇక్కడ ఉన్న వారికి అందరికీ మంచి చెడు చూసుకుంటూ రుచికరంగా భోజనాన్ని అందిస్తూ ఉన్నారు కదా, మరి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది? ఏం అట్లేం లేదు మేడం, ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు ఇప్పటి వరకు. అందరికీ సంతోషంగానే ఉంది, మంచిగానే అనిపిస్తుంది. మరి ఇక్కడ మీ మమ్మీ డాడీ వాళ్ళు, మీ నానమ్మ తాతయ్య వాళ్ళు అందరూ కలిసి ఇంతమందికి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కదా, మీరు కూడా 3 రోజుల నుండి ఇక్కడికి వచ్చి మరి అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, నీళ్ళు అందిస్తున్నారు, స్వీట్ పెడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇంతమందికి అన్నదానం చేస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. మరి ఇంటి దగ్గర ఉండి మామూలుగా ఆడుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఆడుకోవడం కంటే ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ బాగుంటుంది. సో మరి అందరూ హ్యాపీగా తింటున్నారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే బాగానే ఉంటుంది. అంటే అందరూ మా తాత ఇట్లా పెడుతున్నాడు అట్లా మాకు అనిపిస్తుంది. పెడుతున్నారు అనిపిస్తుంది. మీకు కూడా ఇంకా పెట్టాలి, చెయ్యాలి అని అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు? హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంది. మరి అందరు ఇక్కడికి వచ్చేసి భోజనం చేసిపోతున్నారు. 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు కదా మీరు, మరి బోర్ కొడుతుందా ఏమన్నా? ఏం బోర్ కొట్టట్లే. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి అందరికి అన్నదానం చేస్తున్నా. అన్నదానం చేస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. వంశరాజ్ మల్లేష్ గారి పెద్ద కోడలు మరి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో తన పెళ్ళైన తర్వాత నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క అన్నదాన కార్యక్రమంలో తాను పాల్గొంటూ తన కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ మరి ముందుకెళ్తున్నారు. అమ్మ, మీరు ఇన్ని రోజులుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహిస్తున్నారు, మీ మామగారు వారికి మీరు సహకారాన్ని అందిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇంకా మా మామయ్య చేసేదానికి అందరూ పాల్గొనాలని, సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి శ్రీశైలంలో కూడా మరి అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తున్నారు కదా, అక్కడ ఎలా జరుగుతుంది? అక్కడ చాలా బాగుందండి. మామయ్య వాళ్ళు చేసేసి వచ్చారు అక్కడ అన్నదానము, అక్కడ చాలామంది ప్రోత్సహిస్తున్నారు. మరి మీరు ఎలాంటి సహకారం కావాలని కోరుకుంటున్నారు? ఇంకా చాలామంది రావాలి, ఇట్లే సహాయం చేయాలని మామయ్య గారికి కోరుకుంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.